పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. బుల్లెట్ నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు. పొంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలం పాలమందలో మంగళవారం జరిగిన బైక్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రచార రథంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి యువత తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. అందరూ కష్టపడి భారీ విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి మనకు రక్ష అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ ఊహించినట్టే అన్ని పార్టీలు ఏకమయ్యాయని, మనం సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఒంటరిగా పోటీ చేస్తున్నామని, మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అని చెప్పే ధైర్యం సీఎం వైఎస్ జగన్ కి తప్ప మరెవరికి లేదని అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో, సంక్షేమం అంటే ఏంటో సీఎం వైఎస్ జగన్ చూపించారని పేర్కొన్నారు. చంద్రబాబులాగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేదన్నారు. నా సైనికులుగా ముందుకు రండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి ప్రతి చోట కూడా వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే మన ప్రాంతంలో ఈ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఎక్కువగా మనకు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేసి చూపించాం. అభివృద్ధి అంటే ఏంది అని చెప్పి తెలియని వారికి కూడా ఈరోజు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని చూపించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చెప్తారు కాబట్టి సంక్షేమంలో కూడా ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత మేలు జరిగే విధంగా, ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో మేలు జరిగే విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఏదో చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు మాదిరి మోసపూరితంగా, కుట్రపూరితంగా అధికారంలోకి రాలేదు.